రజాకార్ ఇది ప్రతి ఒక్క హిందూ దేశంలో భారత భూమి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క మతస్థుడు కులస్థుడు చూడాల్సిన సినిమా. ఇది ఎంత బాగా అనిపించిందంటే సినిమా అసలు ఆ టైంలో కులం అనే మతం అనేది అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసిన చేతగాని పనులు, మహిళను హింసించడం కానీ, నోరెత్తిన ప్రతి నాలుగుని తెగ కోయడం కానీ, మానభంగాలు కానీ, నోరు మెదిపిన ప్రతి ఆడబిడ్డని చెడపడం కానీ అసలు ఎంత క్లియర్గా చూపించారంటే అన్ని సినిమాలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ ఈ సినిమాని ఎలా తీయాలి, ఎలా చూపించాలి అనేది అలా క్లియర్గా చూపించారన్న. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్గా గుండెకి హత్తుకుపోతుంది. చాకల ఐలమ్మ క్యారెక్టర్ కానీ ఇందులో ఇంద్రజ గారు చేశారు. వేరే లెవెల్ అనిపిస్తుంది, ఒక ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఇందులో వచ్చే పేర్లు నరసింహారెడ్డి, రాజారెడ్డి, రాజీరెడ్డి ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఎంత పోరాటం చేశారు. ఈ హైదరాబాద్ అనే ఒక టెరిటరీని భారతదేశంలో కలపడానికి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే నిజాం పాలనలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. ఆడపిల్లలు కావచ్చు, అసలు తినడానికి తిండి లేక ఎలా చనిపోయారు అనేది అయితే చాలా బాగా చూపించారన్న. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇక్కడ మతమో కులమో గొప్పది కాదు, మనం పుట్టిన ఈ గడ్డ గొప్పది, అది తెలుసుకోవాలి అన్న. ఇది పొలిటికల్గా లేదన్న. వీళ్ళు చాలామంది ఏంటంటే మతాలని వ్యతిరేకంగా స్ప్లిట్ చేసి ఎలా వెతకాలి అని ఆలోచించిన ఒక చిన్న ఏమంటారు స్వార్థం. ఆ స్వార్థం వల్ల పుట్టి కొన్ని వందల మంది కష్టాలు పడ్డారు అని చూపించారన్న. అన్న ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఇందులో ఒక్కొక్క సీన్ అనిపిస్తుంది అన్న, రోమాలు నొక్కబెట్టుకుంటాయి. ఒక్కొక్క చోట వందే మాత్రం అన్న ప్రతిసారి అరే నీది ఏ మతం అయినా ఇక్కడ పుట్టిన తర్వాత నువ్వే వందే మాత్రం అనాలి అనేదైతే నాకు క్లియర్గా అనిపించిందన్న. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. ఈ విధంగా ఎక్కడ కానీ అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపించలేదన్న. ఎవడో ఒకడు స్వార్థం కోసం చేసిన తప్పుని నిజాం గారు ఏదో చేయాలనుకోబోయి ఆయన మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు చేసిన తప్పుని ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక్కడ ఈ సినిమాకి ప్రతి ఒక్కడు రావాలి, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు రావాలి. ఆయన గురించే లాస్ట్లో మాట్లాడదామని ఆగాను. ఉక్కు మనిషి యూనిటీ ఆఫ్ స్టాట్యూ అంటారు అనుకుంటా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు అనుకుంటా. ఎందుకంటారు అనేది ఈ సినిమా చూసే వరకు నాకు అర్థం కాలేదు. ఆయన్ని ఉక్కు మనిషి అంటారనేది నేను విన్నాను, చాలాసార్లు చదివాను కూడా. బట్ ఆయన చేసిన ఒక మంచి వల్ల ఒక రాష్ట్రం ఏర్పడి ఇంత హ్యాపీగా ఉన్నామంటే అసలు వేరే లెవెల్ చెప్పాలి. అసలు ఆయన చచ్చి ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్లో గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కటి గుండెల్లో అయితే ఉంటాడన్న. ఇదైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. జై సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ.